పహల్గాం ఘటనను ఖండించిన అఖిలపక్ష పార్టీలు పాక్పై తీసుకోబోయే చర్యలను వివరించిన కేంద్రం. ఉగ్రవాదులకు కలలోనూ ఊహించని శిక్ష విధిస్తాం. పహల్గాం ఘటనపై ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్న్. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాకిస్తాన్ ఆదేశం. పాలనలో ఏఐ వాడిన మానవీయ కోణం అవసరం. ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. రేపు హైదరాబాద్లో కాంగ్రెస్ భారత్ సమ్మిట్. ఉగ్రవాదంపై చర్చకు వేదిక అవుతుందన్న భట్టి. గోదావరి కృష్ణా నది యాజమాన్యం బోర్డులకు తెలంగాణ ఐఎన్సీ లేఖ. బనకచెర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా చూడాలని వినతి. సిబిఐ ఈడీ విచారణ జరిపితే గాని నిజాలు బయటపడేలా లేవు. భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు. 13 మంది మావోయిస్టులు లొంగుబాటు.